శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆ పుండరీకాక్షుడు అవతరించుచుండగా సూర్యచంద్రాది గ్రహములు సుప్రసన్నములయ్యను. వ్యాలాది భయరహితమై మనసు స్వస్థమై ఎల్ల జగము అధర్మ దూరమై ఉండెను. పుట్టిన క్షణము ఆ ప్రభువు ఈ ఎల్ల విశ్వమును సన్మార్గవర్తిగా అవనరించెను. ఈ మానవలోకమందు అవతరించిన భగవంతునికి ఇక్కడ 16,101 మంది భార్యలుండిరి. వారిలో రుక్మిణి, సత్యభామ, జాంబవతి, చారుహాసిని మొదలగు వారు ఎడమండ్రు గురు ప్రధాన భార్యలు. అఖిలమూర్తి అనాదియోగు ఆ దేవుడు వారి యందు 1,80,000 మంది పుత్రులను కనెను. వారిలో ప్రద్యుమ్న, చారుధేష్ణ, సాంబాది కుమారులు 13 ముఖ్యులు. ప్రద్యుమ్నుడు రుక్మి కుమార్తె రుక్మవతిని పెండ్లాడెను. ఆమె యందు అనిరుద్ధుడు ఉదయించెను. అనిరుద్ధుడు రుక్మి పౌత్రి సుభద్రను పెండ్లాడెను. ఆమె యందు ఇతనికి వజ్రుడు ఉదయించెను. వజ్రునికి ప్రతిబాహువు, అతనికి సుచారువులు కలిగిరి. ఇట్లా అనేక శతసహస్ర పురుష సంఖ్యాకము ఈ యదుకుల హరివంశ విస్తరం 100 వర్ణింప అలవి కాదు. ఈ క్రింది శ్లోకములు ఈ విషయములలో చరితార్థములు. హరికుమారులకు ధనుర్విద్యను శిక్షించుటకు నియుక్తులైన చాపాచార్యులు 3,88,000 మంది కలరు. మహాత్ములకు యాదవులను ఎవరు లెక్కింపగలరు? అనేక లక్షల కొలది కలరు. ఆహోకుడను వాడెల్లప్పుడూ ఎదురాదు. దేవాసుర యుద్ధమందు చనిపోయిన మహాబలవంతులకు దైత్యులు మనుషులందు జనోపద్రవకారులై పుట్టిరి. వారిని తుదముట్టించుటకి భూలోకమున దేవతలు యదుకులమును జన్మించిరి. ఆ వంశంలో 101 ఉన్నవి. వాని కార్య నిర్ణయం నందు ప్రభుత్వమందు పూనికగొని విష్ణువు నిలిచినాడు. ఆయన యజ్ఞమందు ఉండి యాదవులందరూ వృద్ధి పొందిరి. వృష్ణుల ఈ సంతతిని ఎవడు విననో అతడు సర్వపాప విముక్తుడై విష్ణులోకమందును. దుష్యంతోద్భవము. శ్రీ పరాశరుడు ఇట్లనెను: యదువంశమును సంగ్రహంగా తెలిపి తిని. తుర్వసు వంశం ఇక వినము. తుర్వసుని కొడుకు వహ్ని, వాని కుమారుడు భార్ధుడు, అతనికి భానువు, అతనికి త్రయీసానువు, అతనికి కరందముడు, అతనికి మరుతుడు జన్మించిరి. మరుతునికి సంతానం లేదు. అందుకే పూర్వవంశుని దుష్యంతుని పుత్రునిగా స్వీకరించెను. యయాతి శాపంచే యదువంశం పౌరవ వంశమును ఆశ్రయించెను. దృహ్య వంశం. దృహ్యుని తనయుడు బభ్రువు, ఆయన కుమారుడు సేతువు. సేతువు కొడుకు ఆరబ్ధుడు, అతని కొడుకు గాంధారుడు, అతనికి అనగా కుమారుడు వాడు ఘర్ముడు. ఘర్మునికి ఘృతుడు, అతనికి దుర్దముడు, అతనికి ప్రచేతసుడు, అతని కొడుకు శతధర్ముడు పుట్టిరి. ఈతడు ఔత్తరాహులకు భారత ఖండమునకు ఉత్తర దిశ ఉన్న మ్లేచ్ఛలకు దొరయ్యను. అంగవంశం. శ్రీ పరాశరుడు ఇట్లనెను: యయాతి 4వ కుమారుడు అనువునకు సభానల, చక్షు, పరమేశువులను వారు 3 పుత్రులు కలిగిరి. సభానలుడు, కాలానలుడు, సృంజయుడు, జనమేజయుడు, మహాశాలుడు, మహామనుడు అనువారు వరుసగా తండ్రి కొడుకులు. మహామనునికి ఉసీనరుడు, తితిక్షువు అను 2 కలిగిరి. ఉసీనరునికి శిబి, నృగుడు, నృపుడు, నవుడు, కృమి, వర్మ అను 5 కుమారులు. శిబి కొడుకులు వృషదర్భ, సువీర, కేకయ, మద్రకులను 4. తితిక్షువునికి వృషద్రథుడని వాడు కలిగెను. వానికి హేముడు, వానికి సుతపుడు, వానికి బలియు కలిగిరి. అతని భార్య ఇందు దీర్ఘతమస, అంగవంగ, కళింగ, సుమ్మ, పౌండ్రులను వారు క్షత్రజాతి వారు పుట్టిరి. ఇది బాలేయ వంశమను ప్రసిద్ధిని పొందెను. ఆ సంతతి యొక్క పేరు దేశములు ఏర్పడినవి. అంగుడు, అనపానుడు, దివిరథుడు, ధర్మరథుడు, చిత్రరథుడు అని తండ్రి కొడుకుల వరుస ఏర్పడెను. రోమపాదుడు దశరథుని చెలికాడు. సంతతి లేని ఆ రోమపాదునికి శాంత అను కన్యను అజమహారాజు కుమారుడు దశరథుడు కుమార్తెనుగా ఇచ్చెను. రోమపాదుడు, చతురంగుడు, పృథులాక్షుడు, చంపుడు అను వారు వరుసగా తండ్రి కొడుకులు. చంపుడు చంపానగర నిర్మాణం చేసెను. చంపుని కొడుకు హర్యంగుడు, అతని కొడుకు భద్రరథుడు, అతని వాడు బృహద్రథుడు, అతనికి బృహత్కర్మ, అతనికి బృహద్భానువు, అతనికి బృహన్మనుడు, అతనికి జయద్రథుడు కలిగిరి. జయద్రథుడు బ్రహ్మ క్షత్ర కులమున సాంకర్యమున పుట్టినది అగు భార్య యందు విజయుని కరెను. విజయునికి ధృతి, అతనికి ధృతవ్రతుడు, అతనికి సత్యకర్మ, అతనికి అతిరథుడు కలిగిరి. అతడు గంగకు వెళ్లి పెట్టెలో ఉన్న వాణ్ణి పృథ చేత్యక్తమైన సుతుని కర్ణుని పుత్రునిగా బడసను. కర్ణునికి వృషసేనుడు కలిగెను. ఇంతవరకు అంగవంశులు వారిని గురించి వింటివి. ఇటు మీద పూర్వవంశంను వినము. పూర్వవంశం హస్తినాపుర నిర్మాణం. పూర్వు జనమేజయుడు, ప్రచిన్వంతుడు, ప్రవీరుడు, మనచుడు, అభేదుడు, సుజ్యుడు, బహుగతుడు, సంయాతి, అహమ్యాతి, రౌద్రాసుడు వరుసగా తండ్రి కొడుకులు. రౌద్రాసుని కొడుకులు 10 మంది: ఋత్వేపు, కక్షేపు, స్థండిలేపు, కృతేపు, జలేపు, ధర్మేపు, ధృతేపు, స్థలేపు, సన్నతేపు, వనేపు అనవారు. ఋతేపువు కొడుకు అంతినారుడు, అతనికి సుమతి, అప్రతిరథుడు, ధ్రువుడు అనవారు పుత్రులు.
అప్రతిరథునికి కన్వుడు, వానికి మేధాతిథి కలిగిరి. ఇతనికి కన్వాయనులని ద్విజులు కలిగిరి. అప్రతిరథునికి రెండవ కొడుకు ఐవీనుడు, అతనికి దుష్యంతుడు మొదలగు నలుగురు కుమారులు. దుష్యంతునికి భరతుడు చక్రవర్తి కలిగెను. అతనికి ఈ పేరు కలుగుటకు దేవతలు గానం చేసిన శ్లోకముల తాత్పర్యం: తల్లి చర్మపు తిత్తి, దానివల్ల పుట్టిన పుత్రుడు తండ్రికి సంబంధించిన వాడే. తిత్తిలో నుంచిన ద్రవ్యం తిత్తిది కాదు, ఆ ద్రవ్యం ఉంచిన వానిదే. ఎవని వల్ల పుత్రుడు పుట్టనో అతడే అతడు. ఆత్మావై పుత్రనామాసి అని శృతి. ఓ దుష్యంతుడా, పుత్రుని భరింపుము, శకుంతలను అవమానింపకము. రేతోధానం చేసిన వాడా, ఓ రాజా, పుత్రుడు యమలోకం నుండి స్వర్గమును చేర్చును. నీ గర్భమునకు ధాతవు శకుంతల నిజం చెప్పినది. భరతుని 3 భార్యలేందు 9 పుత్రులు కలిగిరి. ఈ పిల్లలు నాకు అనురూపులు కారని అతడు అన్నందుకు వారిని పరిచయించురన్న భయముతో వారిని ఆ తల్లులే చంపిరి. అందువల్ల అతని పుత్రజన్మం అట్ల వ్యర్థమైపోగా పుత్రార్థి అయి మరుత్సోమయాగం చేయగా గర్భగతుడు దీర్ఘతమసుని పక్కన బృహస్పతి అన్నయ్య గౌతర్జుని భార్య మమత యొక్క గర్భమున విడిచిన బృహస్పతి యొక్క వీర్యమున మమతయందు పుట్టిన భరద్వాజుడు మరుదేవతలచే ఇయ్యబడను. అతని నామ నిర్వచనం చేయి శ్లోక తాత్పర్యం: ఓ మూఢులారా, ద్వాజం ఇద్దరి వలన జన్మించిన ఈ భరద్వాజుని నీవు భరింపుము, ఓ బృహస్పతి నీవు భరింపుము అని పరస్పరం వీని తల్లిదండ్రులు ఇట్లు వెళ్ళిపోయిరి. అందు అతడు భరద్వాజుడైనాడు. ఆ భరద్వాజుడు భరతుని పుత్రజన్మ వ్యర్థమైపోగా మరుతులచే ఇవ్వబడినందుకు వితధుడు అని పేరొందెను. ఓం సహనావతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.